మన విద్యా కమిషన్ ఇది చాలా కీలకమైన రిపోర్ట్ మీరు ఇచ్చారు. 354 పేజీల రిపోర్ట్. ఇందులో సరే మీరు 434 రికమెండేషన్స్ ఉన్నాయి. 434 రికమెండేషన్లు, 354 పేజీలు. వీళ్ళందరి సలహాలు సూచనలతోనే ఈ రిపోర్ట్ సిద్ధమైందా, లేకుంటే ఆకునూరి మురళిగారి ఐడియాలజీ మాత్రమే ఇందులో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అందులో ఒక పేజ్ మీకు ఇచ్చాను. నేను అందులో మేము ఎన్ని సమావేశాలు పెట్టాము, ఇచ్చారు. తర్వాత ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎక్కడెక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, ఏ యూనివర్సిటీలో ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎంతమందితో మాట్లాడాము కదా, ఇచ్చాము. అది కాక ఒక 3 నేను విదేశాలు తిరిగాను. సో అక్కడ కూడా విద్యా వ్యవస్థను స్టడీ చేసి వచ్చాను. అట్లాగే ఒక 7-8 రాష్ట్రాలు తిరిగాను. సో అక్కడ విద్యా వ్యవస్థ స్టడీ చేసి వచ్చాను. సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ యూనిసెఫ్ లాంటి సంస్థలతోని అన్ని మాట్లాడిన తర్వాతనే కదా ఐఎమ్ నాట్, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు చేశారు. ఇప్పుడు కస్తూరి రంగన్ గారు ఆయన రాస్తారా? రాయరు కదా. సో ఆయన కూడా ఇట్లాగే ఎంతమందితో ఎన్ని సమావేశాలు పెట్టుంటాడు అంటే ఇట్లా కదా. నేను ఎందుకు అడిగానంటే కొంతమంది సభ్యులు కొన్ని ప్రపోజల్స్, అన్ని కాకపోయినా కొన్నిటి మాకు అది కరెక్ట్ కాదనిపించింది అయినా పెట్టారు అని. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంశం, అది మన తర్వాత ఇంకా చాలా అంశాలు మాట్లాడేది ఉంది, కానీ అంటే మిగిలిన చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇలా. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లకు వస్తే వేతనాలు తగ్గించడానికి మురళి వాళ్ళు తగ్గించమని ప్రపోజల్ చెప్పారు. నెగిటివ్ అంశం ఎవరికి నెగిటివ్? అది ఉపాధ్యాయులకే, ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రానికి కాదు ఉపాధ్యాయులకే. అయితే ఇక్కడ చారగొండ వెంకటేష్ కూడా నాతోనే లైవ్ లో ముందు ఒకసారి మాట్లాడుతూ ఇది వద్దు అన్నాను, నేను కూడా ఇది కరెక్ట్ కాదన్నా, మనకెందుకు అన్నాను. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వేతనాల గురించి మనకెందుకు ఏమన్నా అయితే మీ పేరే చెప్తా అన్నారు అని కూడా అన్నాడు ఆయన నాతో. కరెక్ట్. ఎందుకు ఇది మురళి ఒక్కరు ఆ అంశాన్ని ఎందుకు గట్టిగా? మురళి ఒక్కరి కాదు, మురళి నేను ఇది పెట్టినప్పుడు సో చాలా జాగ్రత్తగా ఖాయం చేస్తాం మేము ఇదంతా కూడా. ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఎడ్యుకేషన్ బడ్జెట్. ఎడ్యుకేషన్ బడ్జెట్లో మీకు శాలరీస్ అండ్ అదర్ దాన్ శాలరీస్ ఉంటుంది. సో సహజంగానే ఇక్కడ మనకి మోర్ దాన్ 90% ఇస్ గోయింగ్ టు శాలరీస్, లెస్ దాన్ 10% నాన్ శాలరీస్. కొంచెము మనకి వేరే దేశాలలో కంపేర్ చేసిన అవసరం ఉంది. అది నంబర్ 1. అంటే యాక్చువల్గా కొన్ని చెప్పకూడని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి నిజానికి. అంటే ఇంకా కాంట్రవర్సీ అయింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్. ఇంకా అవసరం లేదు కూడా. చాలా డీటెయిల్ గానే స్టడీ చేసాం. నిజమే, చారకొండ వెంకటేష్ గారు సార్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పింది వాస్తవం, నిజమే. బట్ అంటే సీఎం గారు సీఎం గారు ఎగ్జాక్ట్లీ ఇట్లా అనలేదు. బట్ ఈ సహజంగా కూడా ఏ పొలిటీషియన్ కూడా యాక్సెప్ట్ చేయరబ్బా, అంతెందుకంటే కరెక్ట్. అయితే మేం పెట్టింది ఏంటంటే ఫ్యూచర్ లో ఈ బడ్జెట్ ని, వేతన బడ్జెట్ తగ్గించి సో ఈ నాన్ వేతన దానికి పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా వస్తుంది మరి? అది ఎట్లా వస్తుంది అంటే ఈ పరిస్థితి చెప్పాలి కదా. అంటే ఫ్యూచర్ లో ఉన్నటువంటి శాలరీ కాంపెంట్ తగ్గించమని చెప్పాలి కదా. ఫ్యూచర్ భవిష్యత్తు ఇప్పుడు ఉన్నది మీరు ఏమనుకుంటున్నారు మురళి గారు? అంటే ఉండాల్సిన దానికంటే డబుల్ ఉందా, ట్రిబుల్ ఉందా, ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అబ్బా, ఇక్కడ డబుల్ ట్రిబుల్ అట్లా కాదు ఇష్యూ. ఇప్పుడు మీరు ఒక కంపెనీ నడుపుతారు, మీరు కంపెనీ అడిగినప్పుడు మీరు శాలరీ సర్టిఫికేట్ చేస్తారు. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ అవసరాన్ని, మనకి ఎంత అవసరం ఉంది, మన బడ్జెట్ ఎంత, ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి ఉంది, ఇంకో పెద్ద అంశం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మిగతా వాళ్ళు ఏమి ఇస్తున్నారు? అవును, ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుంది. సో అది నువ్వు దానికంటే తక్కువ ఎవరు రాని దగ్గరికి. సో దానికంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వరు కూడా. దట్స్ ఇట్. సో అట్లా ఉంటాయి కొన్ని డెఫినెట్ గా. వేరే వాళ్ళంటే మీరు కంపేర్ చేసింది వాళ్ళతో, ప్రైవేట్ వాళ్ళతోనా లేదంటే వేరే ప్రైవేట్ విద్యా సంస్థలతో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా ఎక్కువ ఉంటది వీళ్ళకి. కాదు అంతే కదా మరి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ మీ వెర్షన్ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. బట్ ఎట్ ఎనీ కాస్ట్ నేను ఎక్కడ కూడా ఇప్పుడున్న మన ఉపాధ్యాయుల శాలరీ తగ్గించాలని ఎక్కడ చెప్పాను లేదు, ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంతే, ఎక్కువ ఉన్నాయి. ఏ కాంటెక్స్ట్ లో చెప్పాము? ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని చెప్పాము అంతే. సో ఉన్న వేతనం తగ్గించే అవకాశం కూడా ఉండదు. ధైర్యం అనేది కరెక్ట్ కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే రిక్రూట్మెంట్ అయినప్పుడు నువ్వేం ప్రామిస్ చేసావో అదే ఉండాలి కదా. ఎందుకంటే లేకపోతే ఇంకొక వేరే దగ్గర పోయేవాడేమో. సో ఇది ఈ శాలరీ ఆఫర్ చేస్తున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఈ పాలసీలో మొత్తం